బీఆర్ఎస్ దీక్షా దివస్ను ఓ పండుగలా జరుపుకుంటోందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలతో కలిసి పోరాడతామన్నారు. ప్రజా ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందంటున్న ఎమ్మెల్సీ కవితతో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొనబోతున్నారు. మరి దీక్షా దివస్ నుంచి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి దీక్షా దివస్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు. ఎట్లా ఉద్యమించాలి, ప్రజా సమస్యల పట్ల ఒక నాయకుడి కమిట్మెంట్ ఎలా ఉండాలి అని చెప్పి ఆనాడు 15 ఏళ్ల నాడు కేసీఆర్ గారు మనందరికీ కూడా యావత్ తెలంగాణ సమాజానికి యావత్ భారతదేశానికి ఒక మెసేజ్ ఇచ్చారు. సో ఇవాళ దీక్షా దివస్ ఏదైతే జరుగుతుందో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి మండలంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా సంతోషకరం. ఈ ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని ఒక ప్రజాస్వామ్యక పందాలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కూడా మన హక్కులు సాధించుకోవడానికి ఎట్లా కోట్లాడాలని ఒక డైరెక్షన్, ఒక ఇన్స్పిరేషన్ దీక్షా దివస్ అని నేను భావిస్తాను. సో ఈరోజు చూసుకుంటే లగచర్లలో ఏదైతే ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ లాంటి కార్యక్రమాలలో సో కూడా బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఢిల్లీ వరకు తీసుకెళ్ళింది. సో ప్రభుత్వం ఈరోజు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. డెఫినెట్గా అండి, ప్రజల పక్షాన నిజం ఉన్నప్పుడు, న్యాయం ఉన్నప్పుడు బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజాపక్షానే ఉంటుంది. ప్రజల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అగ్రభాగాన నిలబడి పోరాటం చేసింది. మా గిరిజన బిడ్డలు, ఆడపిడ్డలు చాలా తెగువ చూపించి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడం జరిగింది. తద్వారా ఇవాళ ఒక పరిష్కారం లభించింది. సో ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇష్యూస్ జరిగినా, ఎటువంటి అన్యాయాలు జరిగినా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. మేడం, సో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కవిత గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో కవిత పార్టీలో ఎలాంటి కీలక పాత్ర పోషించబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీ అండి. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పిలుపిచ్చినా అందులో తప్పకుండా నా వంతు పాత్ర నేను పోషిస్తాను. ప్రతిసారి కూడా కేసీఆర్నే తిడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు అంటే ఎంత భయమో అర్థమవుతుంది కదా. భయం ఉంది కాబట్టే తిడతా ఉన్నారు. పరిపాలన లేదు, పనులు జరుగుతలేవు కాబట్టే తిట్టి ప్రజల్ని డైవర్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం ప్రజలకు కూడా అర్థమైంది ఇవాళ. కాబట్టి ప్రజలు మాతో కలిసి వస్తారు, ఉద్యమం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో 1 ఇయర్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. రానున్న రోజుల్లో సో పార్టీ ఏ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తే దానికి అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. వీడియో చదువుతా కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్.